So what's up people? How are you all? Hope you all are good. This is your Tejax Fit. సో మనమైతే చాలా రోజులు అయిన తర్వాత అనమాట బ్లాగ్ యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది అప్లోడ్ చేసి. సో లెట్స్ గో. ఈరోజు పుష్ సెషన్ ఉంది. స్కూల్లో టీసీ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే టైం 3 అవుతుంది. ఎస్, సో 3 అవుతుంది. లెట్స్ గో టు ది జిమ్. కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఈరోజు జిమ్లో అండ్ అప్డేట్ ఇస్తాను వాట్ ఆమ్ ఐ డూయింగ్ అని చెప్పి. ఒకరు మంచిగా కంప్రెషన్ వేసుకున్నాము. బాడీలో అంత మంచి పర్ఫెక్ట్ సైజ్ అండ్ షేప్ లేకపోయినా కానీ నో వరీస్, విల్ బ్రింగ్ దాట్ ఆన్. సో కెమెరాలో షూట్ చేస్తున్నప్పుడు అయితే మైక్ అన్నీ ప్యాక్ చేసుకుని ప్రీ కూడా తీసేసుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టైం వేస్ట్, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్ టేక్ ఆర్ రాక్సీ టుడే. రాక్సీతో వెళ్దాం కదా. రాక్సీ అంటే ఎవరు అనుకుంటున్నారు కదా, ఇట్స్ మై బైక్ అనమాట. ఇట్స్ మై బైక్. మై బైక్స్ నేమ్ ఈస్ రాక్సీ. దానికి రాక్సీ అని పెట్టాను. సో యా, లెట్స్ గో. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో దిస్ ఈజ్ అవర్ బైక్ రాక్సీ. సో ఇంకా నెంబర్ ప్లేట్ అయితే రాలేదు, బట్ యూ కెన్ సీ హౌ క్రేజీ ఇట్ ఈస్. కలర్ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట దీంతో ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నా. సో దీని మీదనే వెళ్దాము. సో డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. నిన్న అన్న వీడియో చేసిండు, లైక్ సేయింగ్ ఏమంటావు అన్న వార్మప్ చేయడానికి సైడ్ ఫ్యాట్ ఓనికి ఏదో అవుతున్నాం. కట్ట పట్టుకుని ఊగులాడితే ఇక్కడ సైడ్ ఫ్యాట్ పోతుంది అంట. ఓకే, ఇది ప్రూవ్ చేసిన వాళ్ళకి అన్న క్రియేటిన్ ఇప్పిస్తాడు. ఓకేనా అన్న? యూరిన్. అరే యూరిన్ అన్న, క్రియేటిన్ అన్న. ఏ వద్దు వద్దు, బాగోదు. యూట్యూబ్ చెప్పు చెప్పు. ఏ బాగుంటుంది అన్న, అంతే కదా. సో స్టార్ట్ చేద్దాము, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో బేసిక్గా నేను చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదు. లైక్ వై బికాజ్ నా దగ్గర మైక్ సరిగ్గా లేకుండే అండ్ తర్వాత దానికి అటాచ్మెంట్ కూడా సరిగ్గా లేదు. సో ఐఫోన్ తీసుకుందాం అనుకున్నా, బట్ లైట్ అవన్నీ వద్దని చెప్పి హ్యావ్ కెమెరా రైట్ నౌ, రైట్. సో దాంతోపాటు ఐమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. సో చాలా రోజులు అయింది ఇంక్లైన్లో చెస్ట్ ప్రెస్ చేసి. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్, 2 weeks అయిపోయింది అనుకుంటా. సో విల్ డూ దాట్, కంటిన్యూ చేద్దాం. టాప్ మనకి 30 వచ్చేది, వస్తుందో లేదో తెలీదు. వై బికాజ్ వీఆర్ ఇన్ ఆర్ 2000 calories మెయింటైన్ చేస్తున్నాము. సో విల్ సీ. 17తో చేసాం అనమాట వార్మప్ సెట్ లెక్క. ఫస్ట్ బేసిక్గా 12తో చేసాము, జస్ట్ వార్మప్ ఆర్ అప్పర్ చెస్ట్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత వీఆర్ డూయింగ్ ఇట్ విత్ 25 డైరెక్ట్. చెప్పాలంటే 30 నాది మ్యాక్సిమం. ఐ డోంట్ నో అది వెదర్ వస్తుందో లేదో, బట్ చిల్ ఫర్ నౌ ఐఎమ్ డూయింగ్ 25. జిమ్ క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది, బెటర్ నా. లేదంటే నేను షూట్ చేయకపోయేవాడిని. సో విల్ సీ 25 తర్వాత 30 వస్తుందో లేదో, ఇదే చూద్దాం. లెట్స్ గో. Got some good reps. రాదనుకున్నా బయట, యా ఐ గాట్ ఇట్. వీడియో తీస్తుంటే ఆ జోష్లో వచ్చేస్తుంది అంతే. సో విల్ సీ 30 వస్తుంది, స్పాట్ తీసుకోవాలి. ఈసారి మైక్ మర్చిపోతున్నా. సో యా, ఈ వాటర్ రిస్ట్ బ్యాండ్స్ అనమాట. సో బేసిక్గా నా రిస్ట్ కొంచెం వీక్ ఉంటుంది. దీన్ని రిస్ట్ అంటారు. సో దానికోసం అని చెప్పి తెచ్చుకున్నా. బేసిక్గా దీస్ ఆర్ ఫ్రమ్ డికాథ్లాన్. హెవీగా వాడితే మాత్రం పోతాయి, కానీ ఇఫ్ యూ యూజ్ దమ్ ఇన్ ద కరెక్ట్ వే, మరీ హెవీ సెట్స్ కొట్టకుండా వాడితే దే ఆర్ గుడ్ ఫర్ యూ.
భయం వేస్తుంది వాటిని లేపాలంటే. లైక్ అంటారు కదా, ది వెయిట్ షుడ్ స్కేర్ యూ, ఇట్స్ స్కేరింగ్ మీ. షట్ బ్రో, స్పాట్. లేదు లేదు, నాకు ఫస్ట్ లిఫ్ట్ ఏమో దీనికి ఇవ్వు బెస్ట్కి, తర్వాత కింద స్టార్టింగ్ నుంచి ఇచ్చేసే బ్రో. ఎస్, యప్, చెప్తా. चलो 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 लास्ट लास्ट సో నాకు స్టార్టింగ్లో రాలే కదా పుష్. దట్ వాజ్ బికాజ్ నాకు ఫస్ట్ పుష్ మొమెంటం నా దగ్గర లేదు. అది ఉన్నదంటే ఇందులో రెప్స్ వచ్చేవి ఇంకా, బికాజ్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి. బట్ నో వరీస్, ఓకే. స్పాట్ వచ్చిన 10 reps వచ్చాను కూడా, మేబీ 10. యా, లెట్స్ గో. సో మ్యూజిక్ వస్తుంటే ఏం చేయలేను నేను, సారీ ఫర్ దాట్. బట్ యా, నేనైతే ఇప్పుడు రెడ్ డెల్స్కి దీంతో చేద్దాం అనుకున్నా, దిస్ మషిన్తో. బట్ ఆ మషిన్కి పైన ప్యాడింగ్ తీసేసినారు. సో హ్యాడ్ టు డూ దిస్ ఎక్సర్సైజ్ విత్ దిస్ మషిన్ అనమాట. ఏదో పేరు మర్చిపోయినాలే. ఇట్స్ బీన్ 1.5 year నేను జిమ్లో జాయిన్ అయ్యి. ఈవెన్ దో నాకు మషిన్స్ పేర్లు అంత గుర్తుండవు, సారీ. చెప్పాలంటే ఆ మషిన్తో పడేదానికంటే దీంతో అంత మంచిగా పడదు. ఇది 50-50 పడుతుంది అనమాట. మనకి సైడ్ డెల్స్ మీద కూడా ఎంగేజ్ అవుతుంది. ఫక్, ఐ డోంట్ లైక్ దట్. ఈవెన్ దో మా దగ్గర ఇంకా ఆప్షన్ లేదు. వీ హ్యావ్ దట్, బట్ అది చేసి బోర్ కొట్టేసింది నాకు. లైక్ కూర్చొని వెనకాలకి ఇలా చేద్దాము. సో బేసిక్గా నా రొటీన్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ అయితే చెస్ట్, తర్వాత షోల్డర్, తర్వాత చెస్ట్, తర్వాత ట్రైసెప్, తర్వాత షోల్డర్, మళ్ళీ ట్రైసెప్ వస్తుంది. వై? బికాజ్ చెస్ట్కి నేను మోర్ ప్రయారిటీ ఇస్తాను. ట్రైసెప్ ఎందుకు ఇవ్వను అంటే, లైక్ అది ఎంగేజ్ అవుతుంది వేరే గ్రూప్స్ టార్గెట్ చేసేటప్పుడు. సో అందుకని చెప్పనమాట. సో దట్స్ ఆర్ విష్ యాక్చువల్. మనం దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాం. నేనైతే చెస్ట్ ఎక్కువ టార్గెట్ చేస్తా, షోల్డర్ అవి కూడా టార్గెట్ చేస్తా. అందుకే సెకండ్ పెట్టుకున్నా, థర్డ్ ట్రైసెప్ పెట్టుకున్నా. ఓకే, వీ కెన్ డూ అకార్డింగ్ టు అస్. ఎట్లా చేయాలనిపిస్తే అలా చేయొచ్చు. ఏ మజిల్ గ్రూప్ లో అనిపిస్తే అది చేయొచ్చు. బట్ కంప్రెషన్ సెట్ అయ్యేసరికి క్రేజ్ అనిపిస్తుంది. సో థర్డ్ సెట్ చేస్తున్నాం. లైక్ ఐ విల్ టెల్ యూ థింగ్. బేసిక్గా నాకు ఒక ఐ థింక్ ఇట్స్ అబౌట్ 2 years అనుకుంటా. 2 years ముందు, 1.5 year ముందు నేను పాత జిమ్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు నాట్ ఈవెన్ గెట్ దట్ 17.5 షోల్డర్ ప్రెస్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. బట్ నా వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్
లైక్ 30తో చేస్తుంటే చెస్ట్ ప్రెస్ అయినా సరే షోల్డర్ ప్రెస్ 25తో చేస్తా. ఐ ఫీల్ సో హ్యాపీ వన్స్ యూ గెట్ దట్ అచీవ్మెంట్. చాలా క్రేజీ అనిపిస్తుంది చెప్తున్నా కదా. ఆల్రెడీ 2 సెట్స్ చేసిన, మధ్యలో అయితే ఎగ్జాస్ట్ అయిపోయింది ఆ ప్లైస్కి. నిజంగా చెప్పాలంటే ఇలా చేయకూడదు. టేక్ ఏ స్పాట్ తీసుకొని, ఎందుకు ఇలా చేయొద్దు అంటున్నానంటే నీ మజిల్ ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది. ఓకే, నువ్వు ఒక సపోర్ట్ తీసుకున్నావు అనుకో, ఓవర్ స్ట్రెయిన్ కాదు, యూ విల్ గెట్ దట్ బ్రేక్ డౌన్ మజిల్ది టిష్యూస్ది, అప్పుడు రికవరీ అవుతుంది. చెస్ట్ మజిల్ అయితే ఫుల్లీ బ్రేక్ అయిపోయింది. అప్పర్ చెస్ట్ అనమాట, అప్పర్ అండ్ మిడ్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేయడానికి చూడాలి, ఎందుకంటే ముందే చాలా లేట్ అయింది. ఐ డోంట్ నో వాట్స్ ద టైం. టైం ఏమైందో తెలీదు, ఇంకా లేట్ అయిందంటే పీపుల్ ఆర్ జస్ట్ గోయింగ్ టు రష్ టు ద జిమ్. సో లెట్స్ గో. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన ట్రైసెప్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వెయిట్ పడతలే. ఎక్కువైపోయింది. ఇది సరిపోయింది. సో ఎవరైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఐ డ్రాప్ సమ్ మోర్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్. బైక్ కూడా కొన్నా, బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ obviously. So let's go. So we got some new guest in our gym. Who is this? Oh, कैमरा बहन चोद. अरे कैमरा के लिए नहीं बोल रहा भाई मैं. So this is Krupal. ID కింద మెన్షన్ చేస్తా. Let me know what is he taking. కరెక్ట్గా చెప్తే గనక he will sponsor creatine. Okay. Look, okay కదా, you are natural. 100% natural, so no one is going to guess. तुम्हारे क्रिएटिन तो पूरा बच जाएगा भाई. खुद खरीद ले भाई, खुद खरीद ले, खुद दूसरों को मत दिला. 2 years of training, hard work, calorie deficit diet करो, किसी का भी हो जाएगा. No bro. He has some good recipes too. Insta पे actually I do have. Yeah, Insta पे upload करते रहता है, so have to learn from him. कैसे Bro बनाता है. guys, recently बहुत वायरल हो रहा हूँ, 800 के मिलियन में जा रहे हैं बॉडी की वजह से. Keep supporting. यस. सो इसका मैं नीचे मेंशन करता हूँ कमेंट्स में, डिस्क्रिप्शन में भी रहेगा. सो
फॉलो हिम मुझे भी फॉलो करा यार इतने में लिया कैमरा क्या సెట్ వస్తుందని చెప్పి కొంచెం వాల్యూమ్ తగ్గించేసి వచ్చిన చాలా డిస్టర్బెన్స్ అవుతుండే ఇప్పుడు మళ్ళీ వాయిస్ క్లీన్ చేయాలి దానికి మళ్ళీ సెట్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అందుకే అంటారు ఆయిల్స్ ఆర్ సో ఎసెన్షియల్ ఫర్ బాడీ బోన్ హెల్త్ కూడా నేను చెప్తా ఉంటా కానీ ఫిష్ ఆయిల్ అయిపోయింది ఆర్డర్ కూడా పెట్టుకోలే like someone asked me if someone asked me why are you doing all this just documenting myself మజా వస్తుంది లైక్ ఒక 3-4 years తర్వాత చూసుకున్నాను అనుకో క్రేజీ అనిపిస్తుంది ఐ హ్యావ్ ఎక్విప్మెంట్స్ వై నాట్ టు షూట్ అండ్ కీప్ ఇట్ యాజ్ అ మెమరీ మస్తు అనిపిస్తుంది తెలుసా వస్తుందో చూడడం కూడా చూడలేదు అసలు బట్ హోప్ ఇట్స్ కమింగ్ గుడ్ గలీజ్ ఉంటే అయినా కానీ అప్లోడ్ చేస్తా ఒకవేళ నీకు ఇక్కడ వరకే రెస్ట్రిక్ట్ అయిపోతుందంటే యూ కెన్ యూజ్ యువర్ అదర్ హ్యాండ్ టు పుష్ లైట్గా పుష్ ఇవ్వచ్చు మెజారిటీ పుష్ ఇవ్వడానికి ట్రై చేయొద్దు ఎందుకంటే వేస్ట్ అది నీకు వచ్చేది ఎక్కువ ఈ మూమెంట్లోనే వస్తుంది ఈ మూమెంట్లో ఎక్కడ వెనకాల ఎక్కువ స్ట్రెచ్ అయినప్పుడు దట్ విల్ బ్యాక్ స్ట్రెచ్ అప్పుడు నీకు ఆ పుష్ వచ్చినప్పుడు లాస్ట్లో కంప్రెషన్కి హెల్ప్ అవుతుంది సో యా చాలా రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏమి ఇవ్వలేదు కదా ఐ జస్ట్ కంప్లీటెడ్ మై 12th అయిపోయింది ఐఎమ్ ఖాళీ నౌ ఫర్ ఏ ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆస్క్ మీ ఏం చేస్తావు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు బ్లా 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 I have a lot to do now, but what I have did till now. So basically, when I was into class 12th, నేను జాబ్ చేస్తుండే డికాథ్లాన్లో పార్ట్ టైం దాంతోపాటు స్టడీస్ కూడా మేనేజ్ చేసుకున్నా ఐ గాట్ గుడ్ పర్సంటేజ్ డీసెంట్ పర్సంటేజ్ తర్వాత విత్ దాట్ మనీ ఐ బైడ్ మై సెల్ఫ్ కెమెరా ఎందులో అయితే షూట్ చేస్తున్నాను ఆఫ్టర్ దట్ ఐ టుక్ జిమ్ మెంబర్షిప్ కూడా తీసుకున్నా అండ్ చూస్ చేస్తున్న ట్రైపాడ్ కానీ అండ్ ఫుల్ఫిల్ చేసుకున్న ప్రతి ఒక్క నీడ్ కానీ సప్లిమెంట్స్ కానీ అన్నీ నేను తీసుకున్నామే సో దీస్ ఆల్ ఐ హ్యావ్ డిడ్ త్రూ అవుట్ మై అడల్ట్హుడ్ అంటే ఇన్ క్లాస్ 11-12 ఇప్పుడు నా తర్వాత ఎడిడాస్లో కూడా చేశాను ఆఫ్టర్ దట్ ఐఎమ్ హియర్ రైట్ నౌ కొంచెం గ్యాప్ తీసుకుని ఆఫ్టర్ దట్ ఏముంటే అది ప్లాన్ కంటిన్యూ చేద్దాం సో దేర్ ఆర్ లాట్ టు ఫుల్ఫిల్ నౌ ఓకే సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్ ఇప్పటివరకు అయితే ఇంతే నెక్స్ట్ తర్వాత కార్డియో వేసుకోవాలి ఒక 30 minutes తర్వాత మళ్ళీ కోర్ వేసి ఇంటికి వెళ్ళిపోయి మీల్స్ కంప్లీట్ చేసుకుందాం సో ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం అంటే ఐ రీడ్ సమ్ డైటరీ ప్లాన్స్ ఎలా చేసుకోవాలో ఫుడ్స్ గురించి అట్లా చూసి లైక్ హైకింగ్ ట్రెక్కింగ్ వాటి గురించి చూస్తాం ఏమైనా ఉంటే ఐ విల్ అప్డేట్ యూ చేస్తా ఒక వీక్లో ఒక 2-3 వీడియోస్ అన్న చేయడానికి చూస్తా సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్ meet you in the next video.